సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయ దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా? తమ్ముడు చెల్లి మిమ్మల్ని అక్క ప్రియన్న అరుణోదయపు దినాన కంఠధ్వని దేవునికి వినిపించారా? ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థనలో గడపండి. ఈరోజు శనివారం కదా, ఉదయం 10 గంటలకి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ సెంట్రల్ మందిరం నుంచి ఉపవాస ప్రార్థన లైవ్ అందించబడుతుంది. తప్పకుండా వీక్షించండి. అలాగే రేపు ఆదివారం కదా, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ సెంట్రల్ మందిరంలో ప్రతి ఆదివారం 4 ఆరాధన జరుగుతాయి. ఫస్ట్ సర్వీస్ ఓ దివ్యమైన వర్తమానం. నోటి మాటను ఎందుకు జాగ్రత్తగా కాపాడుకోవాలో తెలుసా? ఓ దివ్యమైన వర్తమానం. నోటు నుంచి బయలుదేరే మాట ఎంత విలువైనది. చేసిన ప్రమాణాన్ని కాపాడుకుంటే మన బ్రతుకులు ఎలా ఉంటాయి? చేసిన ప్రమాణాన్ని భంగం చేస్తే మన పరిస్థితులు ఎలా తలకిందులవుతాయి? నోటి మాటను ఎందుకు జాగ్రత్తగా కాపాడుకోవాలో తెలుసా? అలాగే సెకండ్ సెషన్లో, థర్డ్ సెషన్లో ఎందుకు ఈ ఉపవాస ప్రార్థనలు మనకు 21 దినాల ఉపవాస ప్రార్థనలో రేపు 25వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నాయి కదా. కృత నిబంధన సంఘానికి ఈ ఉపవాసాలు, ప్రార్థనలు, జాగరణాలు అవసరమా? ఎందుకు అవసరమో ఓ దివ్యమైన వర్తమానం తప్పకుండా రేపు ఆదివారం సెకండ్ సెషన్లో, థర్డ్ సెషన్లో వర్తమానాలు విని బలపడగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ, మంచిది. మరో ప్రాముఖ్యమైన ప్రకటన, వచ్చే ఆదివారం అనగా 19వ తారీఖు సాయంత్రం 6 గంటలకు నాగోల్ రింగ్ రోడ్ దగ్గర, నాగోల్ బ్రిడ్జి ప్రక్కన సాయిరామ్ గార్డెన్స్లో ప్రత్యేకమైన ప్రార్థనా కూటం. ఉప్పల్, ఫిర్జాదిగూడ, రామంతపూర్, ఎల్బీ నగర్, వనస్థలి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలన్నింటినీ ఈ ప్రత్యేకమైన ప్రార్థనా కూటం కొరకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఓ దివ్యమైన సందేశం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. కుటుంబాలుగా కూడి రాగలరని ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తూ, మంచిది. ఈ దినం మరో దివ్యమైన సందేశం. నీవు ఆరాధించే నీ దేవుడు నీ చరిత్రను చిత్రంగా మార్చగలిగిన దేవుడు. తాత ముత్తాతల కాలం నుంచి నీ చరిత్ర ఎంత నీచమైనదైనా, ఎంత హేయమైనదైనా, ఎంత జుగుప్సాకరమైనదైనా, ఎంత సిగ్గుమాలినదైనా, ఎంత హేయమైనదైనా, ఎంత తృణీకరించబడినదైనా నీ చరిత్రను మార్చి తృణీకరించబడిన స్థలాలలోనే వ్యక్తుల ఎదుటే మూలకు తలరాయిగా నిలవబెట్టగలిగిన దేవుడు. రెండీ వాక్యాన్ని ధ్యానించుదాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 2-3 వచనాల్లో 2వ వచన చివరి భాగం నుంచి నేను చదువుతాను. నాతో కలిసి ఒకసారి గమనించండి. వారు తమను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమను బాధించు వారిని ఏలుదురు. నీ బాధను, నీ ప్రయాసమును, నీ చేత చేయింపబడిన కఠిన దాస్యత్వమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపచేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఇలాగు పాడుదువు. రైట్, విన్నారా? ఓ దివ్యమైన వర్తమానం. అంటాడు, వారు తమను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమను బాధించిన వారిని ఏలుదురు. నీ బాధ, నీ ప్రయాసాన్ని మర్చిపోయి యెహోవా నీకు విశ్రాంతినిచ్చిన కాలాన ఇదిగో ఈ కీర్తన ఎత్తి పాడతావు అని ఈ స్థలంలో ఓ దివ్యమైన మాట. ఈ వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, దేవుడు వాక్యం బోధిస్తున్న నా జీవితంలో, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో ఒక దినాన్ని దేవుడు నియమించారు. ఆ దినం ఏంటో తెలుసా? విశ్రాంతి దినం, నెమ్మదినిచ్చే దినం. నీ ప్రయాసాలన్నీ మరిచిపోయి నీ హృదయం సేదదీరే దినం. ఒక దినాన్ని దేవుడు నీ కొరకు తప్పకుండా దాచిపెట్టాడు దేవుడు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో
బాధల వలయంలో, సమస్యల వలయంలో చిక్కుకొని నట్టేట నకముకముల కొట్టుమిట్టాడుతున్నావా? నీతో ప్రభు అంటున్నాడు, నీ దేవుడు నీ నిమిత్తం ఒక దినాన్ని నియమించాడు. ఆ దినమే విశ్రాంతి దినం. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ఈ బాధలు జీవితాంతం ఇక ఇలాగే నాతో పాటు ఉంటాయేమో, నీడ నన్ను వెంటాడినట్లు ప్రయాసం, బాధ, కన్నీళ్ళు, నిరాశ, నిస్పృహత, ఓటమి, అపజయం ఇక జీవితాంతం ఇవి నాతో పాటే ఉంటాయేమో అని ఒకవేళ జీవితంలో అలసిపోయి విసిగిపోయి ఉన్నావేమో, బైబిల్లో రాసింది కదా, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి నొందుదురు. ఇది చనిపోయిన తర్వాతే కాదు సుమి, భూమి మీద బ్రతికిన దినాల్లో కూడా నీ బాధలన్నిటినీ కొట్టివేసే ఒక దినం నీ దేవుడు నీ కొరకు నిర్ణయించాడు. నీ ప్రయాసానికి తగిన ప్రతిఫలం ఇచ్చే దినం, ఒక దినాన్ని నీ దేవుడు తప్పకుండా నీ కొరకు నిర్ణయించాడు. నేనంట ఆ దినం కొరకు, దేవునిచ్చిన సమయం కొరకు ఓపికతో కనిపెట్టు. బైబిల్లో ఏమని రాస్తుందో తెలుసా? నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడు సిగ్గునందడు. అమ్మాన్, మరోసారి, నీ కొరకు కనిపెట్టుకుని వారిలో, ఎవరి కొరకు? రాజుల కొరకు కనిపెట్టేవాడు సిగ్గుపడతాడేమో, నాకు తెలియదు. అధికారుల కొరకు, బంధువుల కొరకు, రక్త సంబంధికుల కొరకు, తల్లిదండ్రుల కొరకు, అన్నదమ్ముల కొరకు, అక్కజల్లుల కొరకు కనిపెట్టేవాడు సిగ్గుపడతాడేమో, కానీ నా దేవుని కొరకు కనిపెట్టేవాడు సిగ్గుపడిన దాఖలాలు చరిత్ర పుటల్లో నేటి వరకు ఎక్కడ లేదు. నేటి వరకే కాదు, రాబోయే కాలంలో కూడా ఎప్పటికీ దేవుని కొరకు కనిపెట్టేవాడు ఎప్పుడు సిగ్గుపడడు. తమ్ముడు, చెల్లి, ఒకవేళ బాధ, ప్రయాసం నీ చుట్టూ తలుముకున్నాయేమో, యెహోవా విశ్రాంతి దినాన్ని ఒకటి నియమించాడు అని ఎరుగు. ఆ విశ్రాంతి దినం నీ జీవితంలో దేవుడు అనుమతించిన తర్వాత జయగీతం ఎత్తి పాట పాడే కృప నిశ్చయంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఎలా దేవుడు విశ్రాంతినిస్తాడు? అద్భుతం ఏంటంటే, వారు తమను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి బాధించిన వారిని ఏలుదురు. వా, అంటే ఈ దేవుడు ఎవరు? చెరలో ఉన్నవాడిని చెరలోనే ఉంచడు. చెరలో ఉన్నవాని బ్రతుకు చెరలోనే చితికిపోయేటట్లుగా దేవుడు చేయడు. చెరలో ఉన్నవాడిని అందులో నుంచి విడిపించి చెరలో నుండి సింహాసనానికి తీసుకెళ్ళి చరిత్ర తిరగరాస్తాడు దేవుడు. వా, వారు తమను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్ము బాధించు వారిని ఏలుబడి చేయుదురు. ఎంత అద్భుతమైన మాట! యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు చేతగాని వాడిగా నిశ్శబ్దంగా ఉన్నాడా? ఎవరి దేవుడు? 2 ఖరీదైన మాటలు చెప్తాను. ఈ దేవుడు చెరసాలలో ఉన్న వారి మూలుగులు వినే దేవుడు. కీర్తనలో ఒక స్థలంలో రాసింది, ఎరిగిన వాళ్ళు రెఫరెన్స్ రాయండి. ఎవరి దేవుడు? చెరసాలలో ఉన్న వారి మూలుగులు వినే దేవుడు. యోసేపు ఐగుప్తు చెరలో పడ్డట్లుగా, తమ్ముడు, చెల్లి, మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఏ చెరలో నువ్వు పడ్డావు? ఏ బంధకాలలో బంధించబడ్డావు? పాపపు చెరలో బంధించబడ్డావా? రోగపు చెరలో బంధించబడ్డావా? అసమాధానపు చెరలో బంధించబడ్డావా? రోగపు చెరలో బంధించబడ్డావా? అవమానాలు, తిరస్కారాలు, లేనిపోని నిందలు, అవహేళనలు, ఏ చెరలో నువ్వు బంధించబడ్డావు? ఎవరు నిన్ను బంధించారు? ఓ శుభవార్త, ఏ చెరలో నువ్వు బంధించబడ్డా నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? నంబర్ 1, చెరసాలలో ఉన్న వారి మూలుగులు వినే దేవుడు. నంబర్ 2, చెరలో చెరసాలలో నుండి సింహాసనానికి నడిపించేవాడు. చెరనే సింహాసనంగా మార్చి చరిత్ర తలకిందులు చేసే దేవుడు. అవును, యోసేపుని చెరసాల్లో పెట్టింది అఫ్కోర్స్ ఐగుప్తు దేశానికి దాసులుగా అమ్మింది
అన్నలైతే చెరలో వేసింది పోతీఫర్, అదే ఐగుప్తీయులే కదా. ఏ ఐగుప్తీయులు యోసేపుని చెరలో వేశారో అద్భుతం, అదే ఐగుప్తీయులను తనను బాధించిన వారిని ఏలుబడి చేసేవారిగా యోసేపును దేవుడు మార్చాడు. తమ్ముడు, ఏ చెరలో ఉన్నా, ఏ బంధకాలలో నువ్వు బిగించబడి ఉన్నా, నేను చేయాల్సింది ఒకటే. చెరసాలలో ఉన్న వారి మూలుగులు వినే దేవుడు ఒక ఆయన ఉన్నాడు కదా. అంటే చెరలో ఉన్న మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మూలగాలి. ఈ పని గనక నువ్వు చేయగలిగితే దట్స్ ఇట్. ఈ పని గనక నువ్వు చేయగలిగితే నీ మూలుగు విని చెరనే సింహాసనంగా మారుస్తాడు. బాధించిన వారినే ఏలుబడి చేసేవారిగా నా దేవుడు నిన్ను నిలవబెడతాడు. అవును, సౌలు దావీదును బాధించింది ఇంత అంతా. దావీదు చివరికి దిగజారిపోయి అంటే భక్తిలో దిగజారేయడని కాదు, అంటే ఎంత దయనీయ స్థితికి వెళ్ళిపోయాడో సౌలుతో అంటాడు, రాజా, చచ్చిన కుక్కను రాజా, మిన్నల్లిని రాజా. మీకు తెలుసా, యూదులు కుక్కలను పెంచుకోరు. వాళ్ళకు కుక్కలంటే అసహ్యం. అలాగని మీలో ఎవరైనా కుక్కలను ప్రేమించే కుక్కల ప్రేమికులు ఎవరైనా ఉంటే నా మీదేం కోపంగా నేను మిమ్మల్ని పెంచుకోవద్దు అంటలా. యూదులు కుక్కలను అసలు అసహించుకుంటారు, వాళ్ళ మత సిద్ధాంతం, అది వేరే సంగతి. అయితే గమనించండి, బ్రతుకున్న కుక్కని అసహించుకుంటే మిమ్మల్ని అడుగుతా, చచ్చిన కుక్కని? బాబోయ్, బతుకున్న కుక్కనే అసహించుకుంటే చచ్చిన కుక్క వాళ్ళకి యావగింపు, అసహ్యం. దావీదేమంటాడు తెలుసా, నేను బతుకున్న కుక్కను కాదయ్యా, చచ్చిన కుక్కనయ్యా అంటే సౌలు దావీదును అంత బాధించాడు. విచిత్రం, మౌనంగా దావీదు వెళ్ళాడు. ఇక్కడ ఒక మంచి మాట చెప్తాను, నిన్నెవరైనా బాధిస్తే వాళ్ళ మీద ఎట్లా ప్రతీకారం తీర్చుకుందామని నువ్వు ప్రయత్నం చేయకు. అంటాడు కదా, పగ తీర్చుకొనుట నా పని, నేను ప్రతీకారం తీరుస్తా. దేవుని సమయం కొరకు నువ్వు కనిపెట్టు. అట్లాగని వాళ్ళ మీద ప్రతీకారం తీర్చమని నువ్వేం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నిన్నెవరెవరైతే బాధించారో ఆ బాధించిన వ్యక్తులను గూర్చిన వేద్యం దేవునికి అప్పగించు. నిన్ను అణచాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తులతో దేవుడు పోరాడి తీర్పు తీరుస్తాడు. నీ తల పైకెత్తుతాడు, నిన్ను బాధించిన వాడిని నువ్వు ఏలేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆమేన్. అవును, సౌలు దావీదును బాధించాడు కదా, తర్వాత ఏమైంది? ఆ దావీదే బాధించిన సౌలు కుటుంబాన్ని ఏలుబడి చేసేవాడిగా దేవుడు మార్చాడు. తమ్ముడు, చెల్లి, విశ్వసించు ఈ మాట, దావీదు దేవుడే నీ దేవుడు కాదా? నా వైపు చూడు. నా పిల్లల్ని మా బంధువులే ఫలానా మాట అన్నారు, కించపరుస్తూ అన్నారు, ఎగతాళిగా అన్నారు, అవమానకరంగా మాట్లాడారు. నా కడుపును బుట్టిన నన్నన్నా నేను భరించగలుగుతా, కానీ నా పిల్లల్ని అన్నారయ్యా, నేను తట్టుకోలేకపోతున్నా. ఓ తల్లిగా నీ హృదయం తల్లడిల్లిపోతుందా? సూటిపోటి మాటలతో బాధిస్తున్నారు. ఇంకా వివాహం కాలేదని, ఉద్యోగాలు రాలేదని, స్థిరపడలేదని, కొంచెం దారి తప్పిపోయారని, రకరకాలుగా మానసికంగా సూటిపోటి మాటలతో బాధిస్తున్నారయ్యా. ఇదేనా నీ వేదన? విశ్వసించు, ఎవరైతే సూటిపోటి మాటలతో నిన్ను బాధించారో రాగల కాలంలో నీవే వారిని ఏలుబడి చేసేవారిగా, నీ పిల్లలే వారిని ఏలుబడి చేసేవారిగా నిశ్చయంగా నా దేవుడు నిలవబెట్టునుగాక. అవును, సౌలు కుటుంబాన్ని తర్వాత దావీదు ఏలలేదా? కుంటివాడని మెఫీబోషెతును తన రాజాస్థానానికి తీసుకొచ్చి ముద్దన్నం పెట్టి తాను కోల్పోయిన ఆస్తి అంతా తిరిగిచ్చి మెఫీబోషెతును సౌలు కుటుంబాన్ని దావీదు ఏలుబడి చేయలేదా? విశ్వసించు, ఎవరెవరైతే నిన్ను బాధిస్తున్నారో విను, ఆ బాధించే వాళ్ళందరినీ నువ్వు ఏలుబడి చేస్తావు. ఒకవేళ మనుషులు కాదు, పరిస్థితులు నిన్ను బాధిస్తున్నాయా? పేదరికమయ్యా, పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టలేకపోతున్నా, సమయానికి ఫీజు కట్టలేకపోతున్నా, ఇంటి అద్దె సమయానికి చెల్లించలేకపోతున్నా,
బాబోయ్ పేదరికం నన్ను భయంకరంగా బాధిస్తుందయ్యా. నమ్ముతావా ఈ మాట? ఒకరోజు వస్తుంది ఆ పేదరికాన్నే ఏలుబడి చేసేవారిగా నీ పేదరికపు శృంఖలాల నుంచి దేవుడు లేవనెత్తి ఒక స్థితిమంతుడిగా దేవుడు నిలవబెట్టి అనేక మంది పేద బిడ్డల ఆకలి తీర్చే స్థితిమంతుడిగా, అనేక మంది పేద బిడ్డలకు సహాయం చేసే చేతులుగా నీ చేతులను నా దేవుడు తప్పకుండా బలపరుచునుగాక. ఆమేన్. ఇక్కడ ఒక మాట చెప్తాను, బహు విలువైన మాట. ఇప్పటికి 3 విషయాలు చెప్పా. విశ్రాంతి కాలం ఒకటి దేవుడు నిర్ణయించాడు, భయపడకు. చరణే సింహాసనంగా దేవుడు మారుస్తాడు, భయపడకు. నీ శత్రువుకు తీర్పు తీర్చే రోజు ఒకటి ఉంది, భయపడకు. ప్రతీకారం దేవుడు తీరుస్తాడు, ప్రతీకారం తీర్చటానికి నువ్వు పగతో రగిలిపోకు. 4వది బహు అద్భుతమైన మాట. సాతాను అనుకుంటాడు ఆ శ్రమ నీ ముగింపని, ఆ శ్రమతో నీ చరిత్ర ముగించబడుతుందని. నీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? జీవితం ముగించబడుతుంది అని శత్రువు ఎప్పుడైతే అనుకున్నాడో దానినే దేవుడు అద్భుతాల ఆరంభంగా దేవుడు మారుస్తాడు. ఇంకోసారి చెప్పేది ఈ మాట. నువ్వు అనుకుంటావు క్లోజ్, సాతాను కూడా అనుకుంటాడు ఇక చెరసాల్లో వేశా, ఇంకేమైంది, చెరసాల్లో బంధించేశా, ఇంకా ఇక వాడి జీవితం క్లోజ్ అనుకుంటాడు. సాతాను గారు నేను ఎప్పుడైతే ద్వారం మూసాను అనుకుంటాడో అప్పుడే దేవుడు అద్భుతాలు చేయటానికి ద్వారాలు తెరుస్తాడు. ఎర్ర సముద్రం మూసేసింది ఇజ్రాయేలీలను. సముద్రంలో మార్గాన్ని దేవుడు ఏర్పరచలేదా? అన్ని దారులు మూసుకుపోయాయేమో. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం దేవుడు అన్నారే. మార్గాలు మూసుకుపోయిన చోట కూడా నీ దేవుడు అరణ్యములో త్రోవలు ఏర్పరచగలిగినటువంటి వాడు. అద్భుతం. దానియేలును సింహాల బోన్లో వేసిన తర్వాత అందరూ అనుకున్నారు ఏమని, ఇక క్లోజ్, దానియేలు అనేవాడి జీవితం చాప్టర్ క్లోజ్. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసిన తర్వాత ఏమనుకున్నారు వాళ్ళు? ఇక అగ్నిగుండంలో వేసిన తర్వాత వాళ్ళకి బతుకులు ఎక్కడే సార్, ఇంకా అయిపోయింది వాళ్ళ జీవితం, ఇక వాళ్ళు బ్రతుకుతారని చెప్పడానికి ఆధారమే లేదు అన్న పరిస్థితి కదా. కానీ వీళ్ళెంత మొండోళ్ళు తెలుసా? సింహాల బోనునే కానీ అగ్నిగుండాన్నే కానీ అగ్నిగుండాన్ని ఆరాధనా స్థలంగా మార్చారు. పౌలు శీల చెరసాలను దేవుని మందిరంగా మార్చలేదా? తమ్ముడు చెల్లి, ఏ శ్రమల బంధకాలలో నువ్వు బంధించబడ్డా ఈ 2 నియమాలు ఎప్పుడు మర్చిపోకు. ఒకటి, దేవా ఈ బాధను భరించటానికి కావలసిన శక్తి, ఓర్చుకోవటానికి కావలసిన కృప నాకు దయచేయి. రెండవది, ఆ శ్రమలలోనే నిన్ను ఆరాధించే ఆరాధికురాలిగా నేను బ్రతకాలి ప్రభువా అని ఆ బంధకాల మధ్య, అగ్నిగుండం లాంటి సమస్యల మధ్యలోనే ఆరాధించు, స్తుతించు. ఆ స్తుతే నీ చరిత్ర తిరగరాస్తుంది, నీ చరిత్ర తిరగరాస్తుంది. ఆమేన్. ఆఖరి మాట చెప్తాను, ఏమన్నారు ఇక్కడ? తమ్మును చెరలో పెట్టిన వారిని నీవు చెరలో పెట్టి నిన్ను బాధించు వారిని ఏలుబడి చేయదు. ఇది వాస్తవంగా ఎవరి గూర్చి చెప్పబడిన ప్రవచనమో తెలుసా? ఇది బబులోను సామ్రాజ్యాన్ని గూర్చి మాత్రమే కాదు, శత్రువైన సాతాను రాజ్యాన్ని గూర్చి చెప్పబడిన ప్రవచనపు వాక్కు. అవును, బబులోను సామ్రాజ్యం, సువర్ణ పరిపాలన అందించిన బబులోను సామ్రాజ్యం ఈరోజు నేలమట్టం కాలేదా? హ్యాంగింగ్ గార్డెన్ అని పిలువబడిన అంత అద్భుతమైన రాజ్యం అదే ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాక్ శ్మశాన భూమిగా మారిపోయింది కదా. బబులోను సామ్రాజ్యం ఎలా కూలిపోయిందో, బబులోనుకు సాతానుకు సాదృశ్యకంగా ఉన్న ఆ బబులోను సామ్రాజ్యం అనగా సాతాను రాజ్యం కూడా ఇలాగే కూలిపోతుంది. ప్రజలను త్రాగుడు బానిసత్వంలో పెట్టాడు, వ్యభిచారపు చెరలో పెట్టాడు, పేకాట చెరలో పెట్టాడు, అక్రమ సంబంధాల చెరలో పెట్టాడు, మత్తు పదార్థాల చెరలో పెట్టాడు. వింటున్నారా? సిగరెట్, స్మోకింగ్, ఆల్కహాల్, మాదక ద్రవ్యాలకు బానిసలై జీవితాలను పాడు చేసుకునే ఆ మాదక ద్రవ్యాలనే చెరలో
ప్రజలను పెట్టి వికటాట్టహాసం వికృత ఆనందాన్ని పొందుతున్నాడు శత్రువైన సాతాను. ఒకరోజు రాబోతుంది తమ్ముడు, ఒకరోజు రాబోతుంది. యేసుక్రీస్తు వారు ప్రజలను పాపపు చెరలో పెట్టిన సాతానును దేవుడే చెరలో పెట్టి ఆ సాతానును ఏలేవారిగా దేవుడు మనలను మార్చబోతూ ఉన్నాడు. ఇంకొకసారి మాట చెప్పమంటారా? ఇదంతా ఎక్కడ రాసి ఉంది? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో, 22వ అధ్యాయంలో. అవును, ప్రజలందరినీ పాపపు చెరలోకి ఏ సైతాన్ అయితే పంపించాడో ఆ సైతానుగాడు 1000 ఏండ్ల పాటు వాడు చెరలో బంధించబడతాడు. నిత్య తీర్పు దినాన పాతాళంలో బంధించబడతాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, అన్నయ్య ఇదంతా మేము చనిపోయిన తర్వాత జరిగేదేనా? అంటే బతుకున్న దినాల్లో వాడు బాధిస్తూనే ఉంటాడా అని అనుకుంటున్నారా? ఓ శుభవార్త, భూమి మీద బ్రతికిన కాలం కూడా సాతాను నిన్నేలుబడి చేయకుండా వాడిని నువ్వు ఏలేవాడిగా యేసుక్రీస్తు రక్తం నిన్ను మార్చగలదు. ఏం జరిగిందో తెలుసా? యేసుక్రీస్తు వారు కపాలమని అర్థమిచ్చే గొల్గొతా పర్వతం మీద ఆయన ప్రశస్త రక్తాన్ని ఎప్పుడైతే చిందించాడో ఆయన రక్త ధారలు సాతాను కానీ నిరాయుధుని చేశాయట. అంటే సైతాను గాడు భూమి మీద ఉన్నాడు కానీ ఆయుధాలు లేనివాడిగా ఉన్నాడు. ఇప్పుడు పాము ఉంది, తల చితగొట్టాం. యేసయ్య రక్తం పాము యొక్క సాతాను యొక్క తల చితగొట్టింది. పాము తల చితగొట్టి చచ్చిపోయినా కూడా అది తోక ఆడిస్తుంది కదా. సైతాను గాడు కూడా ఇప్పుడు తోకే ఆడిస్తున్నాడు, తల లేదు ఆడికి. నేనంట ప్రతి క్షణం యేసు రక్తాన్ని స్మరించు. సాతాను చెరలోకి నువ్వు వెళ్లకుండా సైతాను గాని నీవే చెరలో పెట్టే స్థితిమంతుడిగా నా దేవుడు నిన్ను మారుస్తాడు. మరొకసారి మాట చెప్పమంటారా? అందుకనే ప్రకటన గ్రంథంలో రాసి ఉంది, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించారు. ఎవరిని? ఆదిఘట్ట సర్పమైన సాతానును గొర్రెపిల్ల రక్తముతో వారిని జయించారు అంటాడు. కూర్చున్న లేచిన హృదయంలో యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, బ్లడ్ ఆఫ్ జీసస్. లోకస్తులు కొంతమంది అనుకో ఏమి యేసు రక్తం అండి అని అంటారా? మీరు ఎరుగుదురు కదా, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న ప్రజలకు వెర్రితనమేమో కానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. యేసు రక్తాన్ని పదే పదే స్మరించు, నీ చరిత్ర దేవుడు తిరగరాస్తాడు. నమ్ముతావు ఈ మాట? ఎవరి దేవుడు? ఎవరైతే నిన్ను చెరలో పెట్టారో వారినే నువ్వు చెరలో పెట్టేటట్లుగా దేవుడు చేస్తాడు. ఎవరి దేవుడు? ఎవరి దేవుడు? నీవు ఆరాధించే ఈ దేవుడు ఎవరు? నిన్ను బాధించే వారిని ఏలుబడి చేసేటట్లుగా చేస్తాడు. ఈ మాట చదువుతూ ఉంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి కదా. ఈ ప్రభుత్వం వాళ్ళు గెలిచినప్పుడు ప్రతిపక్షం వాళ్ళని జైల్లో పెడతారు, రైట్? 5 సంవత్సరాల తర్వాత వీళ్ళు దిగిపోతారు. ప్రతిపక్షం వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలోకి వస్తారు, వాళ్ళు తక్కువ తింటారా? వీళ్ళని జైల్లో పెడతారు. ఆ తర్వాత 5 సంవత్సరాలకి ఎలక్షన్లో. అయితే వినండి, 5 సంవత్సరాలకు ఒకసారి సింహాసనాలు, లోకపు రాజుల సింహాసనాలు మారుతాయి. నీ రారాజైన యేసయ్య సింహాసనం ఎప్పటికీ మారదు. తరతరాలు ఎన్నటికీ ఎప్పటికీ ఆయనే రారాజు. ఆయన సింహాసనం తరతరాలు ఉంటుంది. సింహాసనాసీనుడైన దేవుడు నిన్ను చెరలో నుంచి విడిపించి సింహాసనానికి ఎక్కించి నీ చరిత్ర నా దేవుడు మార్చబోతున్నాడు. విశ్వసించు. ఈ ప్రవచనపు మాట మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చినట్లుగా యెషయా గ్రంథం 14వ అధ్యాయం 2-3 వచనాల మీద చేపెట్టుకుందాం. చిన్న ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు. అవును నాయనా, చెరలో ఉన్న మమ్మలను సింహాసనానికి నడిపించే దేవుడో, మమ్మను బాధించే వారినే మేము వేలేటట్లుగా చేసే దేవుడో, మాకు విశ్రాంతి కాలాన్ని నియమించిన దేవుడో. అవును, మా శత్రువుకు నువ్వు ఒకరోజు తీర్పు తీరుస్తావు. అంతా అయిపోయింది అని సైతాన్ అనుకుంటాడు. అదే మా అద్భుతాల ఆరంభంగా మీరు మార్చే దేవుడు అయినందుకు స్తోత్రాలు. ఇదిగో ఈ వాగ్దానం మీద చేయబెట్టి మీ దీనదాసులుగా ప్రార్థిస్తున్నాను.
ఎందరైతే ఈ వాగ్దానాన్ని ఏకీభవించి ప్రార్థనలో పాలిభాగస్తులవుతున్నారో యేసు నామం పేరిట వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని స్థిరపరచుదురుగాక, నెరవేర్చుదురుగాక. ఈ దినమే వారి చరిత్ర తిరగరాయుదురుగాక. చరిత్ర మార్చే దేవుడవు స్వామి, చిత్రంగా మరల్చే దేవుడు, అలా నువ్వు చేసినందుకు స్తోత్రాలు. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. మంచిది. రేపు ఆదివారం సాయంత్రం నాగోల్ దగ్గర సాయిరామ్ గార్డెన్స్లో ప్రత్యేకమైన ప్రార్థనా కూటం. ఉప్పల్, ఫిర్జాదిగూడ, ఎస్ఎల్బి నగర్, వనస్థలిపురం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలన్నింటినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. 6 గంటలకు సాయిరామ్ గార్డెన్స్లో ప్రత్యేకమైన ప్రార్థనా కూటం. మిమ్మును మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.